ప్రజల పక్షాన పాటుపడే వ్యక్తి సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చెరుకుపల్లి బీరయ్య బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సిపిఎం బీఆర్ఎస్ పార్టీల నాయకులు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మిత్రపక్షాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలకు సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా చెరుకుపల్లి బీరయ్య ఉన్నారని, అతనిని గెలిపించినట్లయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, సమస్యలను పరిష్కరించవచ్చని, కొత్తగూడెం గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొత్తగూడెం గ్రామ ప్రజలను కోరారు. ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ అభ్యర్థి చెరుకుపల్లి బీరప్ప బ్యాట్ గుర్తు. ఈ చెరుకుపల్లి బీరప్ప సిపిఎం పార్టీ బలపరిచింది. ఈ గ్రామ పంచాయతీ ప్రజల్ని అందరినీ సమీకరించి మన గ్రామానికి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి చెరుకుపల్లి బీరప్ప గారిని గెలిపించుకోవాలని అందరూ ఎంతో కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతరత్ర పనిచేస్తున్నటువంటి కూలీలు అనేక రంగాల్లో ఉన్నారు. ఈ కార్మికులంతా, ఈ రైతన్నలంతా వారి పక్షాన నిలబడుతున్నటువంటి సిపిఎం పార్టీ అనేక విధాలుగా ఈ అభ్యర్థిని పరిశీలన చేసి సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చెరుకుపల్లి బీరప్పను బలపరచడం జరిగింది. ఏదేమైనా పూర్తి బాధ్యత మా సిపిఎం పార్టీ మీద, గెలుపు బాధ్యత మా మీదనే వేసినారు. ఎందుకంటే గతంలో ఇక్కడ కొత్తగూడెం గ్రామ ప్రజలు వామపక్షాల భావాలు ఉన్నటువంటి ప్రజలు, అందుకనే ఈ రైతులు నమ్మకం సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గతంలో కూడా సర్పంచ్ని గెలిపించుకోవడం జరిగింది. అదే నమ్మకంతో ఇప్పుడు పూర్తిగా మా భుజాలపైనే ఉంది. ఎందుకంటే ఈ కొత్తగూడెం సిపిఎం పార్టీకి పుట్టినటువంటి అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఓటర్ మహాశయుని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెరుకుపల్లి బీరప్పను గెలిపించుకోవడమే మా ధ్యేయం. ఓటర్ మహాశయులు కూడా మాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, చెరుకుపల్లి బీరప్పను సిపిఎం పార్టీ నిలబెట్టింది కాబట్టి అక్కడ వాళ్ళు పరిశీలన చేయకుండా మా సిపిఎం పార్టీ మీదనే వాళ్ళు ఎన్నో విధంగా ఆలోచన చేసి సరి అయిన అభ్యర్థి నిలబెడతారని ఆలోచనతోటి వాళ్ళు ఏ పరిశీలన చేయకుండా చెరుకుపల్లి బీరప్ప గారిని గెలిపించుకుందామని ఎంతో పోటీ ఆశలతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను, కార్యకర్తలను మాకు సహకరిస్తారు అన్ని విధాలుగా. ఏది ఏమైనా సిపిఎం పార్టీ భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని గెలిచిన తర్వాత కూడా ప్రజల పక్షాన్ని నిలబడి కోరుతా ఉన్నాం, వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇక్కడ చెరుకుపల్లి బీరప్ప గారిని గెలిపించుకోవాలని సిపిఎం పార్టీ, ఈ గ్రామ ప్రజలు, రైతులు, కూలీలు, కార్మికులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో జరగబోయే రేపు 17 నాడు జరగబోయే ఎన్నికల్లో మా విజయం తథ్యమని ఖచ్చితంగా మీ సిపిఎం పార్టీ గంటపదంగా చెబుతా ఉన్నాం. ఈరోజు కొత్తగూడెం గ్రామానికి వచ్చేసిన బాలు టీవీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈనాడు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థికి బలపరిచి మంచి ప్రచారం చేస్తున్న సిపిఎం గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా కొత్తగూడెం గ్రామ బీఆర్ఎస్ నాయకులందరికీ, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో కూడా పోయిన 6 సంవత్సరాల క్రితం సిపిఎం వారు మా అమ్మగారిని ఆ రోజు జనరల్ మహిళా స్థానంలో ఉన్నప్పుడు మాకు మద్దతు చేసి మంచి ప్రచారం చేసి మంచి ముందుండి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు నేను గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఈరోజు అనివార్య కారణాలు ఏదో గ్రామ అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా పోయినసారి ఏ విధంగా అభివృద్ధి చేశామో అదేవిధంగా మిత్రపక్షాల ఐక్యతతో ఈరోజు కొత్తగూడెంలో మళ్ళా మిత్రపక్షాల ఐక్యతతో ఊరు అభివృద్ధి కొరకు అందరికీ అనుసంధానికమైన చెరుకుపల్లి బీరయ్య గారిని ప్రజలందరూ మేరకే మేము అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రజలు ఎవ్వరు కానీ మొదటి నుంచి ఒక 3 వ్యక్తులని పరిశీలనకు తీసుకుంటే చెరుకుపల్లి బీరయ్య తప్ప ఎవరిని పెట్టకు అని చెప్పి ప్రతి వ్యక్తి, అన్ని పార్టీల ప్రజలు కూడా బీరయ్య గారికి మద్దతు పలకడం జరిగింది. అదే స్ఫూర్తితో మిత్రపక్షాల ఐక్యతగా చెరుకుపల్లి బీరయ్య గారిని మేము ఎంపిక చేసుకున్నాం. ఇలా గ్రామ ప్రజలు కూడా బీరయ్య గారికే బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రచారంలో కూడా మంచి మిత్రపక్షాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో మేము 17వ తారీఖు గెలుస్తాం.
మేము మిత్రపక్షాల ఐక్యతగా మేము గెలిచి ఊరు అభివృద్ధి ఆకాంక్షించి ఊరిని అన్ని విధాలుగా మేము మంచి చూసుకునే నాయకులమే అందరం కలిసి చూస్తామని చెప్పి ఇంతటితో మన మీడియా బాలు టీవీ వచ్చిన మా కాలేజ్కి వచ్చిన బాలు టీవీ మీడియా మిత్రులకు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే సిపిఎం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి చెట్పల్లి బీరయ్య గారికి బ్యాట్ గుర్తుకు అందరూ గ్రామ ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. బిగ్ టీవీ ఛానల్ సిపిఎం మిత్రులకు, మన బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను చిన్ననాటి నుంచి ఒక పేద కుటుంబంలో జన్మించినాను. నాకు ఏంటంటే మన ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే నాకు తపన చిన్నప్పటి నుంచి ఉన్నది. నేను అలాగే ఏదో ఒకటి తపన నాకు చిన్నప్పటి నుంచి ఊరికి ఏదో ఒక సేవ చేయాలి అనే దాని మీద నేను కొంచెం ఉన్నాను. నేను ముందు భవిష్యత్తులో కూడా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. ఇదే ముందుకెళ్తా. నేను ఊరికి గ్రామానికి ప్రతి ఒక్కటి ఏది లేదో ఏది కావాలనో ప్రత్యేకంగా దాని గురించి చేసి, ఇప్పుడు రోడ్డు లేదు, మాకు స్ట్రీట్ లైట్ లేవు, అలాగే చాలా డ్రైనేజ్ లేదు, ప్రతి ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా చిన్న ముసలామా కానీ ఎవరు కానీ ఏది ఉన్నా 24 hours నేను మన గ్రామానికి అందుబాటులో ఉంటా. ప్రతిదీ ఏదైనా సరే చేసి వాళ్ళకు రుణం తీర్చుకుంటా. రేపు నాకు ఓటు వేసి అందరూ గెలిపించాలని నా ప్రార్థన. మీ సేవకై ఎప్పుడూ ఉంటా. నేను చెర్కిపల్లి బీరయ్య, బ్యాట్ గుర్తు నాది, మూడో నెంబరు. మన వార్డు మెంబర్లు కూడా అందరినీ గెలిపించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి వాళ్ళతోని ఏదైనా ముందు సంప్రదించి, ఇటు సిపిఎం నన్ను బలపరిచారు, నా మీద నమ్మకంతో నన్ను బలపరిచారు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళతోటి సంప్రదించినాకనే ఏదైనా ముందుకు పోతానని మీకు చెప్తున్నాను. నేను తీసుకుంటా. ప్రతి ఒక్కటి వార్డు మెంబర్లు కూడా అందరు కలిసి నాతోటి పనిచేయాలని, ప్రతి ఒక్క వార్డు మెంబర్ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొత్తగూడెం గ్రామ ప్రజలారా, నేను చెర్కిపల్లి బీరయ్యని. నా గుర్తు వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థిని, సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది, సీరియల్ నెంబర్ 3. మీరందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మన ఊరు రుణం తీసుకుంటానని మీకు ప్రార్థిస్తున్నాను. తప్పక ఓటు వేయాలని నా మనవి. ఏం లేదు, కొత్తగూడెం గ్రామ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, సిపిఎం వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకు సిపిఎం పార్టీ బలపరిచినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఒకవేళ వాళ్ళ వల్లనే మేము ముందు ఎక్కువ మెజార్టీతో గెలవాలనుకుంటున్నాం. మేము అంతే ఇక నేను చెప్పవలసిన. ఓటర్ మహాశయులారా, ఆలోచించండి, ఆలోచింపజేయండి ఓటర్ మహాశయులను. పూర్తి బాధ్యత ఓటర్ మహాశయుల మీదనే మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. చెర్పల్లి బీరప్ప గారి బ్యాట్ గుర్తు, అమూల్యమైనటువంటి బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి ఈ కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తూ, 1వ వార్డు నెంబరు గుర్రం రమేష్ గారు, 2వ వార్డు నెంబరు అనంతల నరసింహ గారు, అదేవిధంగా 3వ వార్డు నెంబరు నీల అరుణ గారు, అదేవిధంగా 4వ వార్డు నెంబరు రొమ్ముల గాలయ్య గారు, అదేవిధంగా 5వ వార్డు నెంబరు రాచకొండ సాలమ్మ గారు, 6వ వార్డు నెంబరు గణం శివశంకర్ గారు, అదేవిధంగా 7వ వార్డు నెంబరు రాచకొండ మనమ్మ శ్రీశైలం గారు, అదేవిధంగా 8వ వార్డు నెంబరు సుర్కంటి పాపిరెడ్డి గారు. మనం ఎంతో నమ్మకంతో మీ అందరి సలహా మేరకు నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి రేపు 17వ తారీఖు జరిగే పోలింగ్ లో ఈ అభ్యర్థులది చెర్పల్లి బీరప్ప, మన మిత్రపక్షాలు ఉన్నటువంటి
వార్డు నెంబర్లని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన నారాయణపురం మండలంలో లేనటువంటి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఓటర్ మహాశైలను ప్రతి ఒక్కరిని పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి మీకు ఏమున్నా గ్రామ అభివృద్ధి కొరకు ఏదున్నా సిపిఎం పార్టీ చెప్పుల బీరప్పను ముందు వరుసలో నిలబెట్టి గెలిపించినట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాడని ఓటర్ మహాశైలను విజ్ఞప్తి చేస్తూ అత్యధిక మేరతో గెలిపించాలని ఓటర్ మహాశైలను విజ్ఞప్తి చేస్తూ ఓటర్ మహాశైలరా ఇంకోసారి ఆలోచన చేయండి, ఆలోచింపజేయండి. సిపిఎం పార్టీ మీదనే పూర్తి బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ సిపిఎం పార్టీ నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని చెప్పుల బీరప్ప గారిని గెలిపిస్తారని సిపిఎం పార్టీగా ప్రతి ఒక్కరు ఓటర్ మహాశైలను